హలో గాయస్, ఇక్కడ KPL సీజన్ 6 క్రికెట్ టోర్నమెంట్ అయితే జరుగుతుంది పెనంగళూరు మండలంలో కొత్త సింగమల విలేజ్లో. ఇక్కడ గోవిందంపల్లి ఇటువపురంకి అయితే మ్యాచ్ జరుగుతుంది. షాట్, వెల్ షాట్, మంచి షాట్, చక్కటి షాట్తో 50 రన్స్ పూర్తి చేసుకున్నాడు. ఎంత స్కోర్? 53-84. ఇప్పుడు స్కోర్ వచ్చేసి గోవిందంపల్లి టోటల్ 84 రన్స్. మళ్ళీ షాట్, మంచి షాట్, 90 రన్స్. ఇన్ని ఓవర్లేని 6 ఓవర్లు, వికెట్స్ ఒకట. కొంచెం స్కోర్ బోర్డ్ లేట్గా వచ్చాము, మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది సెకండ్ మ్యాచ్. సో ఓవర్లో 6 ఓవర్స్ కంప్లీట్, 6 ఓవర్స్ కంప్లీట్ అయినాయి. ఓకే, 90 రన్, 6 ఓవర్స్కి 90 రన్ కొట్టినాడు గోవిందంపల్లి. ఇటుమాపురం ఫీల్డింగ్. సౌండ్ వస్తుంది అందులో ఛానల్. ఇప్పుడైతే డింగ్స్ బ్రేక్. ఓకే, ఇటువపురం నుంచి కెప్టెన్ మనీ టీమ్ డిస్కషన్ చేస్తా ఉన్నాడు ఇక్కడ. ఎప్పుడు వచ్చావు కోవిడ్ నుంచి? 4 months అయింది. 4 months అయిందా? కనిపించడం లేదు. ఓకే ఓకే, డిస్కస్ చేయండి. గణేష్ బాగున్నావా? ఓకే, ఇటువపురం టీం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నారు. ఓకే, 6 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 90 రన్స్ గోవిందంపల్లి. ఎలా మొబైల్ బయట గుంజుతున్నావు బ్యాట్స్మెన్ కానిపోచ్చాడు కదా, నీళ్ళకి పెట్టి తింటాం. ఓకే, 6 ఓవర్స్ కంప్లీట్ అయినాయి. గోవిందంపల్లి టీం 90 రన్స్ కొట్టారు 1 వికెట్ నష్టానికి. వెంకీ 11 బాల్స్లో 12 రన్స్ అయితే కొట్టాడు. మురళి 20 బాల్స్లో 59 రన్స్. ప్రసాద్ 5 బాల్స్లో 13 రన్స్. ఓకే, మురళి మీరే కదా ఇతను బ్యాట్స్మెన్, హాఫ్ సెంచరీ అయితే కంప్లీట్ చేస్తారు 20 బాల్స్లో. ప్రసాద్. ఓకే, ఫారెన్ నుంచి మన ఎంపైర్ వచ్చాడు, ఫారెన్ నుంచి పిలిపించాం. హరిప్రసాద్, ధర్మసేన, మంచి ఎంపైరింగ్. సే హాయ్. ఇక డ్రింక్స్ బ్రేక్ కంప్లీట్ అయింది. యూట్యూబ్ లైవ్ వస్తుంది బ్రో. షేర్ చేయి మేడం, కోయటాల వాళ్ళకి షేర్ చేయండి లింక్ అందరికి, వెంకటేష్ వాళ్ళకి. ఇప్పుడు ఈ వీడియోది నువ్వు వాళ్ళకి వేసుకొని లోపలికి పంపి, నువ్వు వెనక్కి పో, క్యాచ్ పోయడం రావడాలే. నేనా? ఓకే, డ్రింక్స్ బ్రేక్ కంప్లీట్ అయింది. 6 ఓవర్స్కి 90 రన్స్ గోవిందంపల్లి, 1 వికెట్.
రెడీ ఫస్ట్ బాల్ కూడా వస్తుంది. ఓకే ఫస్ట్ బాల్ సింగిల్ అయితే వచ్చింది. సెకండ్ బాల్ కిరణ్ బౌలింగ్ చేస్తున్నాడు. షాట్ ఆఫ్ సైడ్, చక్కటి షాట్. 4 1 బౌన్స్ 4 వెళ్ళింది. నువ్వు అట్ట కవర్ వాళ్ళు, నువ్వు అట్ట కవర్, నువ్వు లాంగ్ ఆడిన ఆడాలి, నువ్వు అట్ట ఆడము. సకంగా ఆడి ఫోర్. ఇంకా 2 బాల్స్ ఉన్నాయి, చూద్దాం ఈ 2 బాల్స్లో ఎన్ని రన్స్ వస్తాయి. ఈ ఓవర్లో 2 4s అయితే వెళ్ళాయి. రెడీ మురళి ఆన్ ద స్ట్రైక్. ఓకే లాస్ట్ బాల్ 3 రన్స్ అయితే వచ్చాయి. ఈ 9వ బాల్, ప్రీవియస్ బాల్ 3 రన్స్ అయితే వచ్చాయి. వెల్ బాల్, ఓవర్ డాట్. 3 రన్స్ వెళ్ళాయి కదా. రానా ఓకే 7 overs కంప్లీట్, 102 runs 1 wicket. ఇంకా 3 overs ఉన్నాయి, పవర్స్ అది లేవు. రెడీ కమాన్. 8th ఓవర్లో ఫస్ట్ బాల్. మురళి ఆన్ ద స్ట్రైక్. 70 runs కొట్టున్నాడు 24 balls-కి. షాట్ వెళ్ళిపోయింది, 6. 76 runs కొట్టున్నాడు మురళి 25 balls-కి. ఇంకా సెంచరీ పూర్తి చేయడానికి జస్ట్ 4 sixes ఓన్లీ. 24 runs అయితే సెంచరీ పూర్తి చేస్తే ఫస్ట్ సెంచరీ అవుతుంది మన కేపీఎల్ సీజన్ 6 అన్ని సీజన్లు కలిపి. సందుకి రెడీ కమాన్. 6 వెళ్ళాలి. ఓకే 2 runs అయితే సింగిల్ రన్ అయితే వచ్చింది ఈ బాల్లో.
ఫోర్త్ బాల్ వైడ్. ఫోర్త్ బాల్ ఏం వీడియో ఉంది కదా చూడు. లేదు తగలేదు. కదా ఓకే వదిలే. ఓకే ఎంపైర్ నుంచి మంచి ఎంపైరింగ్. బయట నుంచి 1 రన్ అయితే వచ్చింది. మరో వైడ్ ఈ ఓవర్లో. ఇంకా 2 balls ఉన్నాయి, చూద్దాం. రెడీ. 5th బాల్ మంచి యార్కర్ బాల్ డాట్. అంపైర్ ఎవరిని అడిగారు ఇప్పుడు? అవుట్ అంపైర్ పుట్టుబడి తెచ్చబడలా పిచ్చిపడినాడా? ఊరికి అడుగుతున్నా, మామూలుగా ఎందుకు అడుగుతా? క్యాచ్కి అయితే ఛాన్స్ ఉంది. లేదు, ఫీల్డర్ రాలేకపోయాడు క్యాచ్ దగ్గరికి. ఓకే 2 runs అయితే వచ్చాయి. ఒరే మామ కంట్రోల్ రా. ఏ కంట్రోల్ కూల్. 114. షాట్ వెళ్ళిపోయింది. 6. ఫస్ట్ బాల్ 6 వెళ్ళిపోయింది. రెడీ. 2nd బాల్ ప్రసాద్ అన్న స్ట్రైక్. బాల్ అయితే గాల్లో ఉంది, చూద్దాం. గుడ్ క్యాచ్. ఫీల్డర్ పేరు సునీల్ నుంచి చక్కటి క్యాచ్. వికెట్ అయితే పడింది. ప్రసాద్ అవుట్. 9 balsలో 14 runs అయితే చేశాడు. ఓవర్ సీట్ కదా. న్యూ బ్యాట్స్మెన్. మనీ ప్లేయర్ నేను చెప్పిన మ్యాచ్ మాత్రమే కావాలని ఆచాడు. అందరికి కావాలని కలిపి వచ్చా మామూలుగా క్రికెట్ దుమ్ము చెప్తున్నావు నువ్వు. కొత్తగా బాల్ ఫ్రీగా వదిలి వచ్చింది కదా. వైడా లోపలికి చూడతా. ఛాన్స్. అప్డేట్ కాల స్కోర్ రే. ఏ యాప్లో అంటే అప్డేట్ కాల చూడు. ఇప్పుడు ఎన్ని వచ్చాయి ఓవర్లో? ఆనంద్ ఎన్ని వచ్చినాయి ఓవర్లో వైల్డ్లో? క్యాచ్ అవుట్.
అనుకుంటున్నాడు, చాలా సేపు తర్వాత ఇస్తున్నాడు అందుకనే. ఆనంద్ ఎన్ని స్కోరా? ఆనంద్ స్కోర్ అండి 1 వికెట్ పడలే. 3 వికెట్లు. వార్నింగ్ ఇలా ఆయన వైడ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇలా వార్నింగ్ ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? ఓకే ఓకేలే బ్రదర్. ఇచ్చాడు. అతను చూడలేదు. నువ్వు ఇచ్చినప్పుడు లేట్గా ఇచ్చినావు, చూడలేదు. రెడీ కమాన్ రెడీ స్కోరేష్. నైస్ బాలింగ్. ఏ లేవు ప్రాక్టీస్ లేవు. సింగిల్. ఈ బాల్ సింగిల్ అయితే వచ్చింది మిస్ ఫీల్డింగ్ వల్ల. వెల్ ఫీల్డింగ్. కంట్రోల్ చేయ. లాస్ట్ ఓవర్ అయితే ఉంది. ఏం కాదు 10 రన్లు అంటే వారు. వైడ్ బైస్ ఎప్పుడు పోయిందిరా? ఎన్ని స్కోర్? ఆ చెంగనేరా త్రో త్రో ఛాన్స్ ఇచ్చినప్పుడు అది వైడ్. అది ఆయన ఏమంటాడు, వైడ్ రన్ అంటున్నాడు ఒకటి చెంగలో. అదేరా వైడ్ ఎట్ట పడింది? అది వైడ్ కాదు. ఛాన్స్ ఇచ్చిన బాల్లో వైడ్ ఇచ్చింది. ఒక ఛాన్స్ ఇచ్చి రెండు వైడ్లు ఛాన్స్. ఒకటి ముందు వైడ్ పడింది, నీ కాల్ దగ్గర పోయింది. చెప్పేది బ్రో, 2 ఛాన్స్ ఇచ్చినాడా? ఛాన్స్ 2 వైడా? హైట్ 2 వైడా? లెగ్ సైడ్ ఒకటి వేసినాడు. 2 పడింది. ఆయన 3 వైడ్లు పడ్డాయి అంటున్నాడు. 3 ఆడబడినా చెప్పండి. 3 వాళ్ళు 2 వైడ్లు పడ్డాయి. ఒకటి హై వైడ్, ఒకటి నార్మల్ వైడ్, ఒకటి 2 వైడ్లే పడింది. రెండే వైడ్ కాదు. ఎన్ని స్కోరు? స్విచ్ ఆఫ్ ఆఫ్ చేసినావా? ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయి ఓనర్షిప్. పోయి పవర్ బ్యాంక్ అనేది తీసుకోపో. బైక్ తీసుకోపో. ఎవరితో మా ఇంట్లో పవర్ బ్యాంకులా తీసుకురాపో. సింగిల్. అవుట్. రన్ అవుట్. ఆనంద్ ఒకటే కదా స్కోర్ వచ్చిందా? 25. ఓకే 125. లాస్ట్ ఓవర్. వైర్ కూడా ఎత్తుకురా చరణ్. ఎవరన్నా పిలుచుకోబో. ఇప్పుడు తోలుతావాడా? అందుకే బైక్ తోలుతావాడా? రెడీ కమాన్. ఓకే మిస్ ఫీల్డింగ్. 1 రన్ అయితే వచ్చింది. 126.
లాస్ట్ ఓవర్ ఇది. ఇంకెన్ని బాల్ ఉన్నాయి? ఓకే, ఇంకా 4 balls ఉన్నాయి. ఒక్క నిమిషం ఉండు రే, ఒక్క నిమిషం రా, ఒక్క నిమిషం. వాళ్ళు ఆడింది ఇద్దరు ఎందుకు ఆడితే బౌలింగ్ రా. పో నువ్వు పోరా. నైస్ బౌలింగ్ రా, నైస్ బౌలింగ్ రా. రెడీ, ఇంక 3 balls ఉన్నాయి. షాట్ వెళ్ళిపోయిందిలే, 6. చక్కటి షాట్ బ్యాట్స్మెన్ నుంచి మురళి. ఎన్ని ఫీల్డర్ నుంచి క్యాచ్ అయితే మిస్ అయింది. రన్నింగ్ క్యాచ్, చాలా కష్టమైన క్యాచ్. ఏం కాదు. లాస్ట్ బాల్ ఉందా? ఓకే, లాస్ట్ బాల్. బౌలింగ్ రా. షాట్, బాల్ అయితే గాల్లో ఉంది. చూద్దాం క్యాచ్ పడతారు లేదా. గణేష్ నుంచి క్యాచ్ డ్రాప్. వెల్ ఫీల్డింగ్, మంచి ట్రై. స్కోరు, టోటల్ స్కోర్ వచ్చేసి 136. 10 overs కంప్లీట్. ఓకే, ఫస్ట్ ఇన్నింగ్స్ కంప్లీట్ అయ్యేసరికి 10 oversకి 136, 3 wickets. సురేష్ ఎన్ని రా? 90 నా? ఎన్ని 90 పడినాయి? మొదలు 89.